నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 రూపాయలకు పెంచిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావు వెల్లడి. గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అసిస్టెంట్ కమిషనర్. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శవయాత్ర చేపట్టిన సిఐటియు. కార్మికుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని హెచ్చరిక. ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు 3,000 రూపాయల పెన్షన్ అందించడం హర్షణీయమని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు తెలిపారు. ఈరోజు శ్రీ వాసవి కామిశెట్టి ఆండాళమ్మ నరసింహులు శ్రేష్ఠి మెమోరియల్ వృద్ధాశ్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. తన పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రతి నెల పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ అందాలంటే జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుతం ఇంటి వద్దకే వాలంటీర్లు 1వ తేదీన ఉదయం లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపాల్, కరీముల్లా ఇంకా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. 3 నెలలు 4 నెలలు నెలగా 1000 రూపాయలు పెంచి చేతులు దుడుపుకొని అది ఏదో చిన్న కార్యక్రమాలు ఇచ్చేసి దేశానికి ఏదో సేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి దాని తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఆ రోజు పాదయాత్రలో అవ్వాతాతలను కలవడము, అవ్వాతాతలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడటము, ఆ ఇబ్బందులన్నీ అతన్ని మైండ్లో పెట్టుకొని, అంటే వీళ్ళు గతంలో వీళ్ళకి ఎట్లా పింఛన్లు వచ్చేటివి అంటే ఎవరైనా కొత్తగా ఒక పింఛన్ అప్లై చేసుకుంటే ఆ పింఛన్కు సంబంధించి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మీకు పింఛన్ కావాలంటే 2 నెలలు 3 నెలలు కొత్త పింఛన్ కావాలంటే కూడా వాళ్ళకు జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేంత వరకు కూడా మీకు పింఛన్ శాంక్షన్ చేసేది కాదు. దాని తర్వాత మీరు పింఛన్కి ఎక్కడ తిరుగుతున్నారంటే ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీసులోనో లేకపోతే ఆ డివిజన్ సంబంధించిన పోస్ట్ ఆఫీసో లేకపోతే చెట్టు కిందనో కూర్చొని గంటల తరబడి మేము ప్రత్యక్షంగా చూసినాం. బీపీ షుగర్ ఉండే వాళ్ళు పడిపోవడం కూడా జరిగిందనమాట. ఇప్పుడు ఈరోజు ఎలా ఉందంటే అర్లీ మార్నింగ్ 5 నుంచి 6 గంటల లోపు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరించి మీకు మీ పింఛన్ డబ్బులు చేతిలో పెట్టడమే కాకుండా ఆ రోజు పాదయాత్రలో చేసిన వాగ్దానం ప్రకారము 2,000 రూపాయల నుంచి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ ఈరోజు 3,000 రూపాయలు చేసినాడు. అంటే ఇచ్చిన మాట తప్పకోకుండా అవ్వాతాతల మీద గౌరవంతో 3,000 రూపాయలు ఈరోజు ప్రతి నెల పింఛన్ ఇస్తున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట మీద నిలబడే ముఖ్యమంత్రులలో మన దేశంలో మొదటి వ్యక్తిగా ఆయన నిలబడినాడని మీకు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఏం చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా సోషల్ మీడియాలో అయితేనేమి ఛానల్స్లో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కడప నగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట శవయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ నిర్వహించిన చర్చలు అసంతృప్తిగా ముగిశాయన్నారు. పర్మనెంట్ చేయండి లేదా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో చర్చలు జరిపారన్నారు. అయితే ఈ చర్చల్లో 12వ పిఆర్సీనే వేతనాలు పెంచుతామని, పర్మనెంట్ అంశం సాధ్యం కాదని, ఇంజనీరింగ్ విభాగం సిబ్బందికి, స్కూల్ స్వీపర్లకు, టాయిలెట్ వర్కర్స్కు, డ్రైవర్లకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ వేతనాలు చెల్లిస్తామని, పెండింగ్ డిఏలు, ఇంక్రిమెంట్లు కార్మికుల ఖాతాలో జమ చేస్తామని, గ్రాట్యుటీ విషయంలో మంత్రుల బృందం దృష్టికి తీసుకెళ్తామని, నాన్ పీహెచ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. పీఎఫ్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఈ హామీలపై నమ్మకం లేదని అన్నారు. మున్సిపల్ కార్మికుల హక్కులు కాలరాస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. మీ హామీలు ఇక నమ్మమని, జీవోలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
చర్చలు అసంతృప్తిగా నిలిచిన కారణంగానే సమ్మె బాట పట్టినట్లు ఈ సందర్భంగా చెప్పారు. 10 రోజుల నుంచి మున్సిపల్ కార్మికుల సమస్యలపైన సమ్మెలకు పోవడం జరిగింది. 10 రోజులు అవుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపల్ శాఖ మంత్రులు కానీ బొత్స సత్యనారాయణ కానీ ఆదిమల్ల కానీ ఎవరు కానీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా పేరుకు మాత్రం చర్చలకు పిలిచి నిరాశగా పంపడం జరుగుతుంది. వీళ్ళంతా ఒక ముఖ్యమంత్రులైనా ప్రజలు పాలించే వాళ్ళైనా అని మేము ఈరోజు మున్సిపల్ యూనియన్గా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల చిన్న చూపు చూడకుండా మున్సిపల్ కార్మికులు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అదేవిధంగా సీఎం అయినా కానీ మున్సిపల్ కార్మికులకి ₹1,00,000 వేతనాలు ఇచ్చినా కానీ ఆ పని ఎవరు చేయలేరు, ఒక మున్సిపల్ కార్మికులే అని చెప్పడం జరిగింది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఇప్పటికి 4.5 సంవత్సరం అవుతున్నా, కాలం గడిచిపోతున్నా కానీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఈరోజు ట్యాబ్ డ్రైవర్లకు సంబంధించి వాళ్ళకి ₹18,500 చెల్లించాలని జీవో ఉన్నా కానీ 7 జీవో నెంబరు అయినా వాడిని కానీ అమలు చేయలేదు. ఈరోజు టెక్నికల్ నాన్ టెక్నికల్ ఇంజనీరింగ్ రూపంలో పనిచేసినట్టు కార్మికులకి వాళ్ళకి వేతనాలు చెల్లించడం లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలుగా పరిమితం అవుతుందో తప్ప మున్సిపల్ కార్మికులకు కానీ లేదంటే అంగన్వాడీ టీచర్లు దాదాపు 25 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తుంటే వాళ్ళ సమస్యలు కానీ ఇంతవరకు పట్టించుకోవట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవలు చేసే వాళ్ళని ఈరోజు ఇరుకులు ఇబ్బందులు పెడతా ఉంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటి వరకు శాంతియుతంగా మేము 10 రోజుల పాటు చేసాం. ఇప్పటికే మా సమస్యలు పరిష్కారం కాబట్టి ఈరోజు అర్ధరాత్రి నుండి వాటర్ లైటింగ్ అన్ని కానీ బంద్ చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సిఐటిగా మేము ముందుకు తీసుకుపోతామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె 10వ రోజు చేరుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్యలు కానీ పరిష్కరించకుంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం శవయాత్ర చేయడం జరుగుతుంది. ఇదే శవయాత్ర ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రం ఉన్న డిప్యూటీ మేయర్లు కానీ ఈరోజు పెద్ద ఎత్తున మేము శవయాత్ర కడతాం. మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరిస్తావా లేదా, మున్సిపల్ కార్మికులు చెప్పిన హామీ నెరవేరుస్తావా లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడుగుతున్నారు. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు మహిళలకు ఫ్రీ అని బస్సులు పెడతామే, అప్పుడు డబ్బులు వృధా కాదా? ఈరోజు మహిళల కార్మికులకి అనేక రూపాయలలో అనేక ప్రజలకి సేవ చేస్తా ఉచిత పథకాలు పెడుతున్నామే, అప్పుడు వృధా కాదా? మేము పిఎఫ్ ఎత్తుకున్నాం, మేము ఒక దళితులం, మేము పనిచేసే వాళ్ళం, మేకు సంబంధించిన విషయాలు దానిపైన మాట్లాడమంటే ఈరోజు మాట్లాడు. ఆయన ఎవరయ్యా సజ్జల? ఆయనకి ఏం సంబంధం? మున్సిపల్ కార్మికులకి ఏం సంబంధం? ఏమన్నా ఎంప్లాయా? ఏమన్నా ఆయన ఏమన్నా మంత్రినా? ఏమాత్రం మాట్లాడతాడు? ఈరోజు సజ్జల అంటారంట మీకు పెంచితే 90,000 మందికి జీతాలు పెంచాలంట. అంటే ఈయన ఆస్తులు ఇచ్చిస్తాడు. ఈయన ఆస్తులు ఇచ్చి ఈయన ఆస్తి ఏమన్నా మేము అడుగుతున్నాం సజ్జల గారిని, మేము ఒకటే అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ కానీ మేమందరం ఆదిమూల సురేష్ గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక దళిత లీడరు, మీరు ఒక దళితుల కోసం పనిచేసేవాళ్ళు. మున్సిపల్ కార్మికుల సమస్యల పనిగా పట్టించుకోకుంటే ఈ శవయాత్ర ఎట్ట పాడిగట్టమో అదే పాడిగడతామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ రేపు నుంచి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఈ రోజు నిన్నటి దినాన మేము క్లాప్ని అడ్డుకుంటే, మా కడుపు గాలి మేము క్లాప్ అడ్డుకుంటే మా మీద 4 సెక్షన్లని 3 మీద కేసులు పెడతావా? నీ కేసులు నీ కథ మాకందరికి తెలుసు. మాకేం కేసులు కొత్త కాదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా మా ఇంటికితో సమానమని మేము సిఐటిగా తెలియజేస్తాం. ₹3,000 పెన్షన్ పెంపు కార్యక్రమం కడప జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో కొనసాగుతోందని కడప నగరం 27వ డివిజన్ గౌస్ నగర్లో పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా కడప వైఎస్ఆర్ ఇన్ఛార్జి అహ్మద్ బాషా, కోఆప్షన్ మెంబర్ జహీర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 100% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. తండ్రి 1 అడుగు వేసి సంక్షేమ పథకాలు అందిస్తే తనయుడు జగన్మోహన్ రెడ్డి 2 అడుగులు ముందుకు వేసి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు వారు చెప్పారు. 27వ డివిజన్ మన కోఆప్షన్ జహీర్ గారి ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేసినారో దఫల వారీగా పెన్షన్ని వృద్ధాప్య పెన్షన్ని 3,000గా పెంచుతానని చెప్పి అది ఈరోజు 2024 జనవరి నెలలో 3,000 పెన్షన్ దాదాపు 66 లక్షల పైచిలుకు అవ్వలకు తాతలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా కడప నగరంలో కూడా వివిధ డివిజన్లలో 50 డివిజన్లలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అదేవిధంగా 27వ డివిజన్లో కూడా ఈరోజు పింఛని పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే మన వైఎస్ఆర్ ప్రభుత్వం, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల రూపంలో దాదాపుగా 99% ఆయన స్కీమ్స్ నవరత్నాలు ఏదైతే వాగ్దానం చేసినారో అవన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. దాంట్లో ఈ పింఛన్ కూడా 3000 చేయడం అనేది ఒక నవరత్నం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎవరు ప్రజల పక్షాన ఉండారు, ఎవరు పేదల పక్షాన ఉండారని ప్రజలు కూడా గమనించి కడప జిల్లా కడప నగర ప్రజలు మన జగన్మోహన్ రెడ్డి గారికి మరియు అంజద్ బాషా గారికి మరియు అవినాష్ రెడ్డి గారికి ఎల్లవేళలా మీ యొక్క ఆశీర్వాదాలతో రాబోయే ఎలక్షన్స్లలో వైఎస్ఆర్ పార్టీకి మరియు ఫ్యాన్ గుర్తుకి ఓటేసి రాబోయే రోజుల్లో గెలిపించి ప్రజల పక్షపాతి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం సీఎం చేసుకోవాల్సిన ఎంతో అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన 27వ డివిజన్లో వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే చేస్తాడంటే అనే నిదానంతో ప్రతి కార్యక్రమం పూర్తి 100% చేయడంలో భాగంగా 2000 నుంచి పెంచుకుంటూ పోయి 3000 చేస్తాను పెన్షన్ అని మాట ఇచ్చాడు. కాబట్టి అది ఈ సంవత్సరం జనవరితో ఆ 3000 రూపాయలు ఈరోజు పూర్తి చేయడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం పేదవాళ్లకు అందే విధంగా మధ్యలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రతిదీ లంచం అనేదే మాటకే తావు లేకుండా ప్రతి పథకం వాలంటీర్ల ద్వారా అప్లై చేయడం జరుగుతుంది. డైరెక్ట్ ఆయన బటన్ ఒత్తి వాళ్ళ అకౌంట్లలో వేసి ఎంతో మంచి కార్యక్రమం చేశారు. సచివాలయ వ్యవస్థ మరియు వాలంటీర్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పరిపాలన చేరువ తీసి పేద ప్రజల కళ్ళల్లో ఆనందాలను నింపిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నిండు 100 ఏళ్ళు ఉండి ఇంకా 30 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని పేదల సువర్ణ యుగంగా మార్చేందుకు మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాబోయే కాలంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు దాదాపు ఆయన యొక్క కోరిక వైనాట్ 175 అనే కోరికను నెరవేరుస్తారని తప్పనిసరిగా. అదేవిధంగా మన కడప నియోజకవర్గం నుంచి గతంలో మన ఎమ్మెల్యే అంజద్ బాషా గారికి 55,000 మెజార్టీ వచ్చింది. అంతకంటే ఎక్కువ మెజార్టీనే ఈసారి మనం ఇస్తామనే విధంగా ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. మన ప్రియతమ నాయకులు మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. ఎందుకంటే మన మేయర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అనునిత్యం ప్రజలలో ఉండి ఈ కడప నగర ప్రజలకు సేవలు చేస్తున్నారు. కాబట్టి ఈ కడప నగరం నుంచి దాదాపు 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ జరిగి అత్యధికంగా ఎన్నడూ లేని విధంగా కడపలో మెజార్టీ వస్తుందని ఆశతో ఉన్నాము. అదేవిధంగా మనం కార్యకర్తలు కూడా చాలా నిజాయితీగా 5 ఏళ్ళు పనిచేశారు. ఎక్కడ కూడా ఎవరి దృష్టిలో కూడా మచ్చ లేకుండా అందరూ మన అంజదన్న మరియు మేయర్ గారి సూచనల మేరకు పనిచేసి ప్రజల మన్ననలు చూరుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా అంజదన్నకి ఈసారి గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. అదేవిధంగా ఎంపీ గారికి అదే మన ముఖ్యమంత్రి గారి కోరిక కూడా వైనాట్ 175 కూడా వస్తుందని భావిస్తూ మనము సెలవు తీసుకుంటున్నాము. జై జగన్. గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోజా బ్రహ్మానందరెడ్డి దర్శించుకున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి తెలిపారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ముఖ్య అర్చకులు రాధగోపాలాచార్యుల నేతృత్వంలో పూర్ణ కుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు. అనంతరం ఆలయ వేద పారాయణగార్ రామ్మోహన్ శర్మ నేతృత్వంలో దుశ్శాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ब्रह्मादि
ప్రభుత్వ సహాయాన్ని అందుకొని విద్యార్థులు చదువులో రాణించి తమ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఆకాంక్షించారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో మున్సిపల్ ఉర్దూ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించాలన్న ఉద్దేశంతో జగనన్న ప్రభుత్వం జగనన్న గోరుముద్ద విద్యా దీవెన పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఆంగ్ల భాష బోధన బైజూస్ కంటెంట్తో విద్యార్థులు లబ్ధి పొందాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనపరిచి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలకు 15,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు ప్రభుత్వ సెలవులు, సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని పాత రిమ్స్ ఆయుష్మాన్ భారత్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, అయితే ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు 10,000 వేతనంతో నెలకు 3,000 డ్యూటీ సమయంలో ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. టీఏ-డిఏలు చెల్లించడం లేదని 24 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుందంటూ ఈ సందర్భంగా చెప్పారు. టైమింగ్స్, సెలవులు లేవని, వర్క్ టెన్షన్లో అనారోగ్యం పాలై చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుందన్నారు. చనిపోయిన వారికి ఎటువంటి ఎక్స్గ్రేషియా చెల్లించడం లేదని, ఆశాలకు సంబంధం లేని టెక్నికల్ వర్క్స్, ఎన్సీడీసీ సర్వేలు లాంటి పనులు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆశాలకు సంబంధం లేని పనులు చేయించడంతో పనిభారం పెరిగిందని అన్నారు. ఆన్లైన్లో పని వలన సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఆశా వర్కర్స్ గర్భవతులుగా ఉన్నప్పటికీ ప్రసవ సమయం వరకు డ్యూటీ చేయాల్సి వస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఆశాలకు మెటర్నిటీ లీవ్ వర్తింపచేయడం లేదని వారు ఆరోపించారు. అనారోగ్యం పాలైన సెలవులు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వం నాసిరకమైన సెల్ ఫోన్స్ సప్లై చేయడంతో అవి ఏమాత్రం పనిచేయడం లేదని అన్నారు. దీర్ఘకాలంగా సేవలందించిన ఆశాలకు ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రిటైర్ చేస్తున్నట్లు ఆరోపించారు. అర్హత కలిగిన ఆశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ సమస్యలపై అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చి ఉన్నామని, కానీ ఫలితం లేదని వారు ఆరోపించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అనేక సంవత్సరాలుగా సెలవులు లేకుండా, ఉద్యోగానికి భద్రత లేకుండా పనిచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలకు సాధారణ సెలవులు, మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని చెప్పేసి, ఉద్యోగానికి భద్రత కల్పించాలని, మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని, అలాగే 18 సంవత్సరాలుగా పనిచేసి రిటైర్ అయ్యేటువంటి ఆశా కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలు, 10,000 రూపాయలు నెల నెల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇవాళ మళ్ళా తిరిగి ఆందోళనలోకి రావడం జరిగింది. ఈ ఆందోళన రోజు రోజుకు ఆందోళన ఉధృతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపు ఇవాళ నెరవేర్చడం జరుగుతూ ఉంది. అలాగే ఈ నెల 8వ తేదీ నుండి ఆర్డీఓలకు మెమరాండం ఇవ్వాలని, అలాగే పండగ తర్వాత ఏకంగా ఆశా కార్యకర్తలందరూ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఏకంగా మొత్తం సమ్మెలోకి దిగాలని చెప్పేసి కూడా నిర్ణయం చేయడం జరిగింది. అందుకోసం అనేసి జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు అందరూ ఆందోళనలో సంసిద్ధత ఉంది, పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తున్నాము. ఆశా వర్కర్ల సేవలు నిజంగా చెప్పాలంటే అమోఘము. ఎంతో పవిత్రమైనటువంటి ఉద్యోగం చేస్తున్నాము. గవర్నమెంట్కి ఎన్నో సేవలు అందిస్తున్నాము. గర్భవతిని నమోదు చేసుకున్నప్పటి నుంచి గర్భవతి తిరిగి ఆమె డెలివరీ అయ్యి ఆమె ఇంటికి వచ్చి నవజాత శిశువు పుట్టి ఆ బిడ్డకు బీసీజీ కాడ నుండి అంటే పుట్టిన 24 గంటల్లో వేయాల్సినటువంటి ఇంజెక్షన్ కాడ నుంచి 15 సంవత్సరాల వరకు మేము ఆ సేవలన్నీ అందిస్తున్నాము. ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ టచ్ చేసి ప్రతి ఒక్క సేవను ఆ ఒక్కటే కాదు, వ్యాధి నిరోధక టీకాలు అయితేనేమి, గర్భవతులకు అన్ని టెస్టులు అయితేనేమి, ప్రతి ఒక్క టెస్టు, హెచ్ఐవి కాడ నుంచి లెప్రసీ సర్వేలు అయితేనేమి, టీబీ సర్వేలు అయితేనేమి, లార్వా సర్వే అయితేనేమి, అంతేకాదు
ఇంకా ఎన్నో సేవలు అమోఘమైన సేవలు అందిస్తూ ఒక్క 10 నిమిషాలు కూడా తీరిక లేకుండా పనిచేస్తున్నటువంటి 19 సంవత్సరాల నుంచి గవర్నమెంట్కు ఎట్టి చాకిరీ అనుకోవాలి. ఈరోజు చెప్పాలంటే ఎట్టి చాకిరీ చేస్తున్నాం, కానీ మాకు ఏమాత్రం గుర్తింపు లేదు, మాకు గౌరవం లేదు, మాకు గౌరవ వేతనం మాకు అవసరమే లేదు. కేంద్ర రాష్ట్రాలు కలిపి మాకు ఈరోజు 10,000 ఇస్తున్నారు. ఆ రోజు మాకు జగన్ సార్ ఏం చెప్పినారంటే మన ప్రభుత్వం గవర్నమెంట్లోకి వస్తే మీ అందరి చల్లని ఆశీర్వాదాలతో మన ప్రభుత్వం వస్తే మీకు 10,000 రూపాయలు చేస్తానని మాట ఇచ్చినాడు. ఆ మాట ఈ రాజు నిలబెట్టుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ప్రతి పేదవారికి కడుపు నిండా భోజనాలు పెట్టే లక్ష్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని సుభాన్ బాషా పేర్కొన్నారు. కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 1978 కడప సిఎస్ఐ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాన్ బాషా మాట్లాడుతూ 1978 కడప సిఎస్ఐ స్కూల్ పూర్వ విద్యార్థులంతా కలిసి ఒక మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అన్నదానం అనేది ఒక మహాయజ్ఞమని, రాబోయే రోజుల్లో ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలన్నది స్నేహితులతో చర్చిస్తామన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్నో ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని, ఈ ఆసుపత్రులకు దూరాభారం నుంచి ప్రజలు వస్తారని, వారందరి కోసం ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన 1978 కడప సిఎస్ఐ స్కూల్ పూర్వ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, రఫీ, సుకుమార్, అబ్దుల్ కరీం, శ్రీనివాసులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కడప పట్టణంలో బుద్ధబజార్ మసీద్ వద్ద ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర 1978 సిఎస్ఐ 10th క్లాస్ బ్యాచ్ అయిన మేమందరము ఫ్రెండ్స్ కలిసి ఈరోజు మేము ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని అందరం మా గ్రూప్లో ఫ్రెండ్స్ అందరూ ఆలోచించుకుని తీసుకున్న నిర్ణయం ఏమంటే, ముందుగా అన్నదానాన్ని మించింది లేదు కాబట్టి ఈ అన్నదానం అనేది ఒక మహాయజ్ఞము. దీంట్లో అన్నదానం అనేది లేకుండా ఉచిత భోజనం అని పెట్టి ఈ యజ్ఞంలో ఈ యొక్క పెద్ద సంకల్పంలో మా స్నేహ బృందం అందరం కలిసి నిర్ణయించుకొని మేము ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఈరోజు మొట్టమొదటి రోజు దీంట్లో ఉన్నటువంటి ఏమేమి పరిస్థితులు ఏమి అనేది అన్ని చూసుకొని ఏ విధంగా అయితే మనం దీన్ని కంటిన్యూ చేయాలా, అలాగే నెలకు ఒక 2 సార్లు లేదా 4 సార్లు పెట్టాలా వారం వారం అని మేమందరం మళ్ళా మా స్నేహ బృందం అంతా కూర్చొని ఆలోచించుకొని, ఎందుకంటే అన్నము పరబ్రహ్మం అన్నారు. అన్నదాతను ప్రతి ఒక్కరము మనము ఎవరైతే రైతు ఉన్నాడో ఆయన బాగుండాలని కోరుకునే వాళ్ళం. అలాగే ఇక్కడ చాలామంది హాస్పిటల్స్ ఉన్నాయి, 1, 2 కాదు, ఈ సరౌండింగ్స్లోనే ఒక 100 హాస్పిటల్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కనీసం మనము ఒక పూట భోజనమైనా పెట్టాలని మా స్నేహ బృందం అందరం కలిసి ఆలోచించుకుని తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయంగా అనుగుణంగా మేము ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, ఇటువంటి మంచి పనులు ఇంకా మా బ్యాచ్ మా గ్రూపు కడపలో మేము చేయాలని మేమందరం నియర్లీ 60 దాటిన వాళ్ళము ఒక ఉమ్మడిగా ఒక కుటుంబం మాదిరిగా ఏర్పడి దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కానించి హోంగార్డు, కానిస్టేబుల్, రాజకీయ నాయకుల కుటుంబాలు అందరూ ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ సోషల్ వర్క్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది ఇంకా మేము రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేసి ఏ విధంగా మనం ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని మళ్ళీ ఒకసారి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ ఇందులో ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా కార్పొరేషన్ వాళ్ళైతేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి, ప్రతి ఒక్కరికి మేము తెలియజేసుకుంటూ మాకు అవకాశం కల్పించినందుకు నా స్నేహితులందరికీ నేను చేతులకి జోడించుకునే నమస్కారాలు తెలియజేస్తున్నాను. పులివెందుల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేలూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పులివెందులలో ఆమెను ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. ఈ సందర్భంగా వేలూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ షర్మిల రాకను ప్రతి కార్యకర్త ఆనందంతో ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజులలో పులివెందుల కాంగ్రెస్లోనూ మంచి మార్పులు చోటు చేసుకుంటాయని, కాంగ్రెస్ పూర్వవైభవం దిశగా దూసుకువెళ్లడం ఖాయమని అన్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలలోని నాయకులు తమతో టచ్లో ఉన్నట్లు చెప్పారు. త్వరలో వారందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన ప్రతి ఒక్కరూ మళ్లీ తిరిగి కాంగ్రెస్లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పులివెందుల పట్టణ అధ్యక్షులు అంబకపల్లి శ్రీకాంత్, పులివెందుల మండల ఉపాధ్యక్షుడు వెంకటేష్, తొండూరు మండల అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచి శుభదినం. కాంగ్రెస్ పార్టీలో మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దల బిడ్డ వైఎస్ షర్మిలమ్మ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మా రాహుల్ గాంధీ గారిని సమక్షంలో చేరింది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్లో లేదు అన్న కాంగ్రెస్ పార్టీకి మిగతా ప్రతిపక్షాల పార్టీలకి తొలి మెట్టు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయడంగం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 రూపాయలకు పెంచిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావు వెల్లడి. గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అసిస్టెంట్ కమిషనర్. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శవయాత్ర చేపట్టిన సిఐటియు. కార్మికుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.